ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన దేవుని మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం. చాలా సమాధానకరమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో నెమ్మదిలోనికి, మరి అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నారు కదా. ఎంతగానో దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారండి. పరిస్థితులను బట్టి మనం చాలా దిగులు పడుతూ ఉంటాం, చాలా వేదన పడుతూ ఉంటాం. ఏమీ అర్థం కాని మరి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఆ సమయంలో ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. ఈ రోజున ఇలా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని మాటల ద్వారానే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? మీ అందరి కొరకు భారం కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మీరు మాకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరతలను, మరి ప్రతి లెటర్స్ని మేము చదువుతూ ఉన్నాం. ప్రతి విషయాల్లో ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎంత చక్కగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. మరొకసారి ఈ మాటలు చూద్దామా అండి. నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. ప్రైజ్ ది లార్డ్. అవును కదా, ఆయన చేతిలో నుండి మనల్ని విడిపించే వారు ఎవరు? అవునా కదా, ఎవ్వరు కూడా విడిపించలేరండి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక మాట కూడా ప్రభు మాట్లాడుతున్నారు. నేను కార్యము చేయగా త్రిప్పువాడు ఎవరు? అవునా కాదా? దేవుని కార్యము ముందు ఏవి కూడా నిలవలేవండి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, ప్రభు చేతిలో మనం ఉన్నాము. ఆ చేతిలో నుండి విడిపించేవారు ఎవరూ కూడా లేరు. మనల్ని మరి ఆయన అద్భుతమైన రీతిలో తన కార్యము మన పట్ల చేయక త్రిప్పివేయువాడు ఎవరూ లేరు. ప్రభు కార్యము ఉన్నతమైన కార్యం అండి. ఆయన నిర్ణయము, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక మాత్రమే మన పట్ల నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ముందు ఉన్న శత్రువు మనల్ని పతనం చేయాలనో, మనల్ని నాశనం చేయాలనో, లేకపోతే మన జీవితంలో నెమ్మది లేకుండా చేయాలనో ఎన్నో పరిస్థితులను తీసుకొని రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతిలో మనం ఉండగా విడిపించువారు ఎవ్వరు కూడా లేరండి. ప్రైజ్ ది లార్డ్. తన కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? ఆయన మనతోడు ఉన్న దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఆయన మన గురించి చాలా ఆలోచన కలిగిన దేవుడిగా ఉన్నారు. అపవాది తలచిన కీడులన్నీ కూడా మేలుగా చేసే దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీతో ఉండగా ఏ శత్రువును పతనం చేయాలనుకున్నాడో ఆ శత్రువు మరి వేస్తున్న ప్రతి పన్నాగాలు కూడా, ఆ కీడు, ఆ శాపము ఏదైతే నీ పైన రిలీజ్ చేస్తున్నాడో దేవుడు ఏం చేస్తాడంటే దానిని ప్రభు త్రిప్పివేసే దేవుడిగా ఉన్నారు. అంతా కూడా రివర్స్ అయిపోతుంది. ఆమె అంతా కూడా నీ జీవితంలో ఏదైతే జరగాలని మనుషులు అనుకుంటారో దేవుడు అది జరిగించరు. కానీ తన నిర్ణయం, తన ప్రణాళిక, తన ఉద్దేశాలు మాత్రమే మన పట్ల జరిగించే దేవుడిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాము. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా? చెదిరిపోతూ ఉన్నారా? అయ్యో, నా జీవితం ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది అని చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఎవరు ఏమీ చెయ్యలేరండి. ఆమేన్. ఆయన మన ముందర ఉండగా, మనతో ఉండగా అడ్డుపడువారు, ఎదురొచ్చువారు ఎవరున్నారు? అవునా కాదా? చూడండి, ఆయన కార్యము చేయగా త్రిప్పివేయువాడెవరు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు కార్యము మాత్రమే ఆయన నిర్ణయించిన ప్రణాళిక చొప్పున మన జీవితంలో జరుగుతుంది.
ఆమెన్. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు మన పట్ల, మనుషుల వ్యతిరేకత అవి ఏవి కూడా మన ముందర నిలవలేవండి ఆయన కార్యం చేయగా. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ఇదిగోండి, ఎవరో నిన్ను ఏదో చేస్తున్నారని, నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారని, నీ జీవితం ఏమైపోతుంది దిగులు పడుతున్నావు కదా, ఏమీ కాదు. పరిస్థితులలో దేవుడు నీ కొరకు నిలబడి నీ పక్షాన యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడక ఈ మాటల్ని రిసీవ్ చేసుకోండి. ఆమెన్. ఈ మాటల్ని పట్టుకుందాం. చూడండి, విడిపించు వారు ఎవ్వరు కూడా లేరండి. దేవుడి చేతిలో మనం ఉండగా, ఆయన చేతి నీడలో, ఆయన హస్తములో మనం ఉండగా ఎవరి వల్ల ఏమీ కాదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నారు. ఆయన ప్రజలము మనము. ఆయన చేతిలో నుండి విడిపించడానికి ఎవరికి ఏ దమ్ము లేదండి. ఆమెన్. సరిపోదు. ఆయన ప్రణాళిక గొప్పది మన పట్ల. ఆమెన్. ఆయన ఉద్దేశాలు గొప్పవి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, దేని కొరకైతే, ఏ విషయాల్లో అయితే నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని పక్కకు పెట్టే. ఈ వాగ్దానం ఏదైతే ఉందో ఎత్తిపట్టి ప్రార్థించు. దేవా, నీ కార్యము నీవు చేయగా అడ్డుపడువారు, ఎదురొచ్చువారు ఎవరూ లేరు. నీవు నాతో ఉన్నావని, నీవు నన్ను నడిపించే దేవుడవని మరొకసారి నీ ధైర్యము కలిగిన మాటలతో అయ్యా నన్ను ఉదయకాల సమయంలో బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ మాటల ద్వారా నేను చాలా బ్లెస్ అవుతున్నాను. ఈ మాటలు పట్టుకొని నేను ధైర్యంగా ముందుకు సాగుతుండగా నీ కృప, నీ కనికరం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తుండగా దేవుడు అనేకమైన కార్యాలు మీ ఎదుట చేయబోతున్నారు. ఇంకా అయిపోయింది అన్న జీవితము ఏదైతే మనుషులు అనుకుంటున్నారో వారి కళ్ళ ఎదుటనే వారు అనుకున్నవన్నిటిని కూడా దేవుడు తారుమారు చేసి వారి ఎదుట సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, ఈ యుద్ధములో గుర్తుపెట్టుకోండి, మీరు పోరాడుతున్న పోరాటంలో యుద్ధము యెహోవాదే. ఆమేన్. ఇశ్రాయేలు పక్షాన నిలబడిన దేవుడు ఇదిగో మన పక్షాన కూడా ప్రభు నిలబడబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషాపాతుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నారండి. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నారు. అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఆటంకాలైనా ఆయన అన్ని విషయాల్లో తన కార్యాలు, తన ఉద్దేశాలు, తన నిర్ణయాలు నీ జీవితం పట్ల, నీ కుటుంబ పరిస్థితి పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన నిర్ణయాలు మాత్రమే జరగబోతూ ఉన్నాయి. ఆమె ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ఎవరు ఏమీ చేయలేరు. ఆయన మనతో ఉన్నారు. ఆమె. ప్రార్థిద్దామా? ఇంత చక్కగా ప్రభు మాట్లాడారు. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, నీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంత చక్కని దేవుడవయ్యా. అయ్యా, నీవు కార్యము చేయగా త్రిప్పువాడెవరు? ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. నీ కార్యము, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు మాత్రమే అయా చివరిగా మా జీవితంలో జరిగేవి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి, మేము మీ చేతిలో ఉండగా విడిపించువాడెవడు? ఎవ్వరు కూడా లేరంటున్నావయ్యా. అవునయ్యా ప్రభా, అన్ని విషయాల్లో భయము, ఆందోళన, దిగులు ప్రభా ఎంతగానో ప్రభా ఇదిగోండి ప్రభా భయపడుతున్న జీవితాలుగా చాలా మంది ఉన్నాయి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీవు మాతో ఉండగా, మేము మీ చేతిలో ఉండగా అయా అడ్డుపడువారు, ఎదురొచ్చేవారు ఎవరు కూడా లేరు. అయా ఇదిగోండి చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్క నిరుత్సాహం, ప్రతి ఒక్క ఆందోళన, వేదన మీరు కొట్టివేయండి. ధైర్యంగా మీ మాటలు పట్టుకుని బలముగా ముందుకు సాగట కృప చూపించండి. ఎక్కడ కూడా ఆగకూడదయ్యా, ఎక్కడ కూడా బలహీనలు అవ్వకూడదు. మా ప్రియులందరి జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్కరిని గొప్ప చేయమని వేడుకున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో కృప కలుగును గాక. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము చేత నింపబడదురు గాక. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, చావు బ్రతుకుల మధ్యలో, ఐసీయూలో ఎంతమంది అయితే చాలా చావుతో పోరాడుతున్నారో వారికి విడుదల కలుగును గాక. ప్రభా ప్రతి అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి. ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలు మీరు స్వస్థపరచమని వేడుకున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కొత్త బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో, వారు తలపెడుతున్న ప్రతి కార్యాలలో మీరు వారికి తోడై ఉందురు గాక. నీ కృప తోడై ఉండును గాక. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆనుకొని బ్రతుకుటే కృప చూపించండి ప్రభా. అలాగే ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే యవ్వన బిడ్డలు అయ్యా వారి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, బిడ్డలకు మీరు తోడై ఉండండి. యవ్వన జీవితంలో ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోకుండా వారు చక్కగా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయట కృప చూపించండి. ఎంతోమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటుండగా బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి, కృప
కలుగును గాక. చిన్న బిడ్డలకి మంచి జ్ఞానము అయా, పెద్దవారికి ప్రభా ఇదిగోండి అయా మంచి భయము భక్తి కలిగిన జీవితాలతో అయా బిడ్డల్ని బలముగా నడిపించండి. వారికి మంచి ఆరోగ్యము దయచండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నూతనమైన కృప వారిపైన కుమ్మరించబడును గాక. ఇది మొదలుకొని ఇంకా ప్రభా ఇదిగోండి బిడ్డలు ఇంకా ఆత్మీకంగా నడిపించబడుదురు గాక. వారి జీవితాలు మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో, ఇరుకుల మధ్యలో, బలహీనతల మధ్యలో, భయంకరమైన శోధనల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, అయా ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, గర్భఫలం లేక, కోర్టు సమస్యలు, అయా ల్యాండ్ ఇష్యూస్ ప్రభా ఏ విషయాలతో పోరాడుతున్నారో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వృద్ధులను, విధవరాళ్లను, అనాథులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా అయా ఇదిగోండి ఆ టీవీ ప్రోగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ప్రత్యేకంగా మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిపైన మీ కృపను బలముగా కుమ్మరిస్తూ అధికమైన కృపతో ప్రభా బ్లెస్ చేయమని, అందరిని దీవించమని, మీ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుట కృప చూపించమని ప్రభా అందరిపైన మీ కృపను ఉంచమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరి సేవకులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలమైన పరిచర్య చేయాలి, నమ్మకమైన పరిచర్య చేయాలి. విశ్వాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. చెదిరిపోకుండా, పడిపోకుండా, ఎక్కడ ఆగిపోకుండా బలమైన వారికి నిలబడే కృపను దయచేయండి ప్రభా. ఇంకా ఆయా ఎక్కడైతే ప్రభా ఇదిగోండి ఆటంకాలు ఉన్నాయో పరిచర్యకి, ఆటంకాలన్నింటినీ కొట్టివేయండి. అనేకులు రక్షణలోనికి నడిపించబడాలి. అయా నమ్మకమైన వారికి మేము నిలబడ్డ కృప చూపించండి. అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకే ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటును గాక. ధైర్యంగా ఉండండి. ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగండి. ప్రైజ్ ది లార్డ్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు. సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ JNTU పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలని ఆలోచనల మధ్యలో నీవు, నీ కుటుంబం ఉందేమో. ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడు ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం
9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్ కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.